जय माता दी। जय माता दी। अरे राया हर हर महादेव। ఈ ప్లేస్ दुर्गा माता दुर्गा माता दुर्गा माता स्वामी बाबा स्वामी बाबा स्वामी दुर्गा माता बाबा जी बैठ जाओ धन्यवाद కానీ బిజినెస్ వాడి కదా బిజీ అయిపోయింది అన్నా ఎడికి ఇక్కడే స్పాట్ లో కొంచెం మాకు ఒక చిన్నది బయటకు వచ్చింది బయటకు వచ్చిన వాయిస్ ఇస్తాం. ఒక్క 5 నిమిషాలు నేను బయటకు వస్తా, వాయిస్ ఇస్తాం. స్టోనా స్టోనే స్టోనా స్టోనే రాత్రి విగ్రహమే రాత్రి స్టోన్ విగ్రహమేనా స్టోన్ విగ్రహం. ఒకసారి గడపర పట్టు. అక్కడ ఆ భాగం ఉంది, ఆ భాగం నుంచి ఈ భాగం వరకు చూద్దాం. అయ్యో గడపర 3-4 ఫీట్లు ఉంది. 4 ఫీట్లు ఉంటుంది. సరే ఏదైనా మొత్తం మీ అందరికి అన్యాయ భావించద్దు. మీడియా వాళ్ళు బయటికి తీసి అక్కడ పెట్టిన తర్వాత మీరు క్లారిటీగా తీసుకోండి. ఎందుకంటే అనుమతించదు కానీ వాస్తవికంగా మీరు ఇక జనాలు కూడా ఆగుతలేరు కదా. నేను ఒకసారి వాయిస్ ఇస్తా బయటకు వచ్చి ఒక 5 నిమిషాలు. ఎందుకంటే కొందరు చూసుకుందరు బాగుండదు. ఎవరైనా జారి కింద పడితే ఇబ్బంది అవుతుంది. స్థలాన్ని అయితే చూపించారో మరి మహానుభావులు సాక్షాత్తు ఆ పరమేశ్వరులే వచ్చినటువంటి విధంగా ఆ స్థలంలోనే మాకు అమ్మవారు దొరకడం జరిగింది. కాబట్టి ఈ తరుణాన్ని మా ముల్కల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా యావత్తు మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ స్వయంభూగా వెలిసినటువంటి ఈ అమ్మవారిని దర్శించుకోండి. ఎందుకంటే దాదాపుగా మేము 15 సంవత్సరాల నుంచి విజయ దుర్గా సేవా సమితి అనేటువంటి అమ్మవారి యొక్క స్థాపన చేస్తూ దుర్గా నవరాత్రులు జరుపుతున్నాం. కాబట్టి ఇక్కడ మాకు సింహవాహనం పైన అమ్మవారు వెలిసారు. కాబట్టి ఈ క్షణం నుంచి ఆ తల్లికి విజయ దుర్గా దేవి అనే నామకరణాన్ని జరుగుతుంది. కాబట్టి వారికి కొంగు బంగారమై మరి అడిగిన వారికి లేదనకుండా సిరి సంపదలను ఆయురారోగ్యాలను పిల్లా పాపలను ధనధాన్యాలన్నీ కూడా ఆ తల్లి ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం. మళ్ళీ వెళ్లేటప్పుడు స్వాములు ఒక మాట అన్నారు, విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి యొక్క దేవాలయం ఎంత ప్రాముఖ్యత ఎందుందో మీ ముల్కల్ల గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు కూడా అంత ప్రాముఖ్యత ఉండి ఆ తల్లి అనుగ్రహించినటువంటి విధంగా అంత శక్తిని ఆ అమ్మవారు ప్రసాదిస్తున్నారని చెప్పడం జరిగింది. మొట్టమొదలుగా వచ్చినటువంటి ఆ మూర్తులందరికీ కూడా మహానుభావులకు సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ మా గ్రామం తరపున మా కమిటీ తరపున వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై భవానీ, జై భవానీ, జై భవానీ.